బిగ్ బాస్ సీజన్ 8 లో అనూహ్యంగా సెకండ్ వీక్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. అదే షాక్ లో థర్డ్ వీక్ నామినేషన్ కూడా హాట్ గా జరిగాయి. కంటెస్టెంట్స్ అందరూ ఒకరిపై ఒకరికి తమకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ రచ్చ చేశారు. అయితే కొంతమంది ఈ ప్రాసెస్ లో ఏంటంటే పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకొని ఈ నామినేషన్ ప్రాసెస్ లో ఏంటంటే పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఆట సరిగా ఎవరైతే ఆడట్లేదో వాళ్ళని పక్కన పడేసి మిగతా వాళ్ళను నామినేషన్ చేయడం వల్ల ఎవరైతే ఆట నిజంగా ఆడట్లేదో వాళ్ళు సేవ్ అయిపోయి ఎవరైతే కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ లోకి వచ్చి అనవసరంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. రెండు ఎలిమినేషన్స్ కూడా అలాగే జరిగాయి. ఫస్ట్ నామినేషన్ బేబక్క కాస్తో అక్కడెక్కడో కనిపించిన ఆమె బయటకు వెళ్ళిపోయింది. సెకండ్ శేఖర్ భాష కూడా తన టైప్ ఆఫ్ కామెడీతో ఎంటర్టైన్ చేసినప్పటికీ తను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి కంటెస్టెంట్స్ పర్సనల్ విషయాలు కాకుండా గేమ్ పరంగా ఆలోచించి నామినేషన్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఇక థర్డ్ వీక్ నామినేషన్ కూడా హాట్ గా జరిగాయి. ఈ నామినేషన్ లో యష్మి, సోనియా ఈ ఇద్దరి మధ్యన జరిగిన నామినేషన్ మాత్రం చాలా రచ్చ జరిగిందని చెప్పాలి. సోనియా తన ఫస్ట్ నామినేషన్ గా యష్మిని ఎంచుకోవడం, తన క్యాప్టెన్సీలో తాను చీఫ్ గా చేసినప్పుడు జరిగిన ఇష్యూస్ గురించి మాట్లాడి తను నచ్చలే అని చెప్పి యష్మిని నామినేట్ చేసింది సోనియా. దానికి ధీటుగా అదిరిపోయే కౌంటర్స్ ఇచ్చింది యష్మి. తాను తన ప్లాన్ లోనే ఉంటూ తనకి కాకుండా తను ఏ ఒక్కడు కూడా లీడ్ తీసుకోలేదని ఇనిషియేట్ తీసుకోలేదని చెప్పుకుంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది. తను అభయ్, నిఖిల్, పృథ్వీ పైన పెట్టిన శ్రద్ధలో కాస్తైనా ఈ ముగ్గురి పైన పెట్టిన శ్రద్ధలో కాస్తైనా తన టాస్క్ పైన పెట్టుంటే ఖచ్చితంగా తమ క్లైన్ గెలిచేదని అదిరిపోయే కౌంటర్ ఇచ్చి తన నోరు ముగించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు సోనియాకు ఎదురెళ్లి మాట్లాడిన క్యాండిడేట్ ఎవరు లేకుండే. తనతో మాట్లాడడానికి భయపడే వాళ్ళు కంటెస్టెంట్లు. ఎందుకంటే సోనియాకి టాకింగ్ పవర్ ఎక్కువ. గతంలో జరిగిన ఇష్యూస్ తీసుకొచ్చి తన టైప్ ఆఫ్ వాక్చాతుర్యంతో తన మాట నెగ్గించుకునే దానిలో తాను దిట్ట. సో అలాంటి సోనియాని ధీటుగా ఎదుర్కొని యష్మి అదిరిపోయే కౌంటర్ వేసింది. అయితే యష్మి సెకండ్ వీక్ లో చేసిన ఆ రచ్చకి ఆమెపై ఆడియన్స్ లో తీవ్ర నెగిటివిటీ వచ్చింది. ఎందుకు ఈమె ఇంతలా అరుస్తుంది, అసలు ఆ గేమ్ అంతా స్పాయిల్ చేస్తుంది, తొందరగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయితే బాగుందని చాలా మంది అనుకున్నారు. బయట పబ్లిక్ టాక్ లో కూడా ఆమెని ఎందుకు ఉంచున్నారు బిగ్ బాస్, ఆమె బయట పంపించండి, ఇల్లు మొత్తం రచ్చ చేస్తుందని చెప్పి చాలా మంది కమెంట్ చేశారు. కానీ నిన్న జరిగిన నామినేషన్స్ లో ఆమె సోనియాపై చేసిన కామెంట్స్ కానీ ఆమె మాట్లాడిన తీరు కానీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. ఆమె ఒక రెండింతలు అంతకు ముందు వారంలో ఉన్న ఆమె పైన అభిప్రాయానికి రెండింతలు రెట్టింపు చాలా పాజిటివ్ అయింది సోనియాకి ఎదురడం వల్ల. ఇక్కడ సోనియాకి ఎదురుగా వెళ్ళడం యష్మికి పాజిటివ్ అయితే ఆల్రెడీ సోనియాకు ఉన్న నెగిటివిటీ ఇక్కడ యష్మికి పాజిటివ్ గా మారింది. అందుకే యష్మి ఈ వీక్ తను ఆడకపోయినా సోనియాని నామినేట్ చేసే తీరికి ఆమె ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆమె నామినేషన్ ఉంది, ఖచ్చితంగా ఆమె సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నామినేషన్ లో ఉన్న ఫస్ట్ డే ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ డే మాత్రం అదిరిపోయే ఓటింగ్ జరిగింది. వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పాలి. యాంకర్ విష్ణుప్రియకి మాత్రం టాప్ లో వెళ్ళింది. అంటే ఆమె ఇన్నోసెన్స్ ఇప్పటి వరకు ఆమెకు హౌస్ లో ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ పాయింట్ లేదు. ఆమె ఎవరితో గొడవ పడ్డట్టు గానీ ఎవరితో రచ్చ చేసినట్టు గానీ ఎక్కడ కనిపించలేదు. తన వర్క్ ఏదో తను చేసుకుంటూ తనకి ఇచ్చిన టాస్క్ ఏదో తను చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. తన ఇన్నోసెన్స్ కూడా అంటే మొన్న జరిగిన ఆదివారం టాస్క్ లో కూడా నాగార్జున గారు చేసిన కామెంట్స్ కి ఆమె తీసుకున్న సార్ నాకు కొంచెం మైండ్ కి నత్తి అని ఇలాంటి చిన్న కామెంట్స్ ఆమెకు చాలా పాజిటివ్ అయ్యాయి. ఆ సోనియా తోటి ఎప్పుడైతే ఆమెకు నెగిటివ్ వాగ్వాదం జరిగిందో ఆ విషయంలో కూడా తనను కంట్రోల్ చేసుకున్న విధానానికి ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ ఇంప్రెషన్ అంతా కూడగట్టుకొని థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఫస్ట్ డే జరిగిన ఓటింగ్ లో టాప్ లో దూసుకెళ్లారు విష్ణుప్రియ. ఇక ఆమె తర్వాత ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఏంటంటే ఫస్ట్ వీక్ లో కాస్త తన ఎమోషన్ తోటి అరే ఈయన ఎమోషనల్ ప్లే చేస్తున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ సెకండ్ వీక్ లో తనకి ఇచ్చిన 2 టాస్క్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపించాడు. ఆ టాస్క్ ల తాలూకా రిఫ్లెక్షన్ థర్డ్ వీక్ లో పడింది. ఓటింగ్ కూడా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది. తనకి చాలా పాజిటివ్ అయింది. అందుకే తను సెకండ్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. థర్డ్ పొజిషన్ లో సీత ఉంది. సీత కూడా సేమ్ మణికంఠ లాగానే ఫస్ట్ తన ఎమోషన్ మాటికి ఏడవడం, దానివల్ల కాస్త ఆమెకు నెగిటివ్ జరిగింది. కాకపోతే ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సెకండ్ వీక్ లో ఆమె టాస్క్ ఆడిన తీరు చాలా బాగా నచ్చింది. అందుకే ఆమె థర్డ్ ప్లేస్ లో. ఫోర్త్ ప్లేస్ లో నైనిక ఉంది. ఫస్ట్ వీక్ లో చాలా పాజిటివ్ ఉండే, ఖచ్చితంగా ఏమే ఫైనల్ వరకు ఉంటుందన్నంత మాట్లాడింది, అంత ఆటలాడింది. కాకపోతే సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ క్లాన్ సభ్యులను కరెక్ట్ గా అంచనా వేయకపోయి వాళ్ళని కరెక్ట్ సెట్ చేయకపోయేసరికి కాస్త నెగిటివ్ గా మారింది. అందుకే ఆమెకు థర్డ్ వీక్ లో ఆమెకు 4th ప్లేస్ లో ఉంటుంది. 5th ప్లేస్ లో ప్రేరణ ఉన్నారు. ప్రేరణ గురించి చెప్పడానికి అంటే ఆమె పెద్దగా ఆడింది కానీ ఆమె పోట్లాడింది కానీ పెద్దగా కనిపించదు. ఆమె పైన ఎటువంటి ఒపీనియన్ లేదు. అందుకే ఆమె
న్యూట్రల్ గా ఉన్నారు, అయితే ఆట లేకపోతే ఇట అన్నట్టుగా ఉన్నారు కాబట్టి మిడిల్ ప్లేస్ లో ఉన్నారు. ఇటు వచ్చి ఈ వీక్ లో అంటే థర్డ్ వీక్ లో ఇప్పటివరకు నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ముగ్గురు పృథ్వీ, అభయ్, నబిల్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో కూడా అభయ్కి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది. ప్రెసెంట్ ఉన్న ఫస్ట్ డే మొదటి రోజు చూసుకుంటే చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఇలానే జరిగితే అభయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ వీక్ లో నామినేషన్ లాగా ఎలిమినేషన్ లో లాగానే రెండింటినే కొనసాగితే ఫస్ట్ సెకండ్ ఎలిమినేషన్ లాగానే థర్డ్ ఎలిమినేషన్ కూడా అనూహ్యంగా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఓటింగ్ తో సంబంధం లేదు. ఆల్రెడీ ఓటింగ్ లో ఇప్పుడున్న వాళ్ళు మేబీ అభయ్ రాను రాను రోజులలో మంచి టాస్క్లు పర్ఫార్మెన్స్ చేస్తే తను కొంచెం టాప్ కు వచ్చేసి మిగతా వాళ్ళు లీస్ట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందులో అలా చూసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు రెండు, సీత ఆర్ నైనిక. అంటే లాస్ట్ వీక్ శేఖర్ భాష మేల్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఈ వీక్ ఫీమేల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ అయితే అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో నైనిక ఆర్ సీత, అభయ్ ఈ ముగ్గురిలలో ఎవరైనా బయటకు పోయే అవకాశం ప్రెసెంట్ ఉన్న ఓటింగ్ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది.